हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। Vasudeva, Hallelujah. The hidden wisdom in the Holy Bible. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఏం చేస్తున్నాం? మూటగట్టి ఉన్నటువంటి బియ్యము లేకపోతే పప్పులు ఏదో ఒకటి మూట కట్టి ఒక మూటగా ఒక ఐటంగా ఉంది. అది మూట ఉప్పదీసేటప్పటికల్లా మొత్తం చల్లా చెదురుగా పడిపోయింది. ఆ బియ్యపు గింజలన్నీ గదంతా నేల మీద బాగా పరుచుకుపోయింది. అంతకుముందు ఒకటిగా ఉంది, అది ఒక మూటగా ఉంది, ఒక పొట్లంగా ఉంది. తీరా చూస్తే ఇప్పుడు 200 3 దాదాపు 500 గింజలు ఉన్నట్టుగా ఉన్నాయి. ఇట్లాగా ఈ విశ్వం మొత్తం రాత్రి పరికిస్తే ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ లెక్కలేనన్ని ఇసిరివేసినట్టుగా అలా మొత్తం విశ్వం అంతా ఒక పొట్లం, ఒక ప్యాకెట్, ఒకటి ఒక మూట అన్ని ఇలా ఇసిరేసేటప్పుడు కల్లా అనేకత్వం వచ్చేసింది. ఒకటే అలా ఏకత్వంలో అనేకత్వం వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, ఎవరు ఏది చేసినా, ఎటువంటి సాధనలు చేసినా ఈ మొత్తం ఏరి ఒక చోట కుప్పపోయటం.
ఒక పొట్లం కట్టడం. పొరపాటున జారిపోయిందది. మళ్ళీ అవన్నీ ఏరుకొని పొట్లంగా కట్టి ఒకటిగా ఉంచడం. ఈ మొత్తం పొట్లంగా కట్టి ఒకటిగా ఉంచడం కోసం ప్రయత్నం. ఎవ్వడు చేసినా సరే. ఏ పద్ధతిలో చేసినా సరే. చివరికి ఏకత్వము అన్న విషయంలోకి రావాల్సిందమ్మా. అది తప్పదు. సరే, ఆ క్రమంలో మనము ఈ బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్నాం. జాఫ్రీ హడ్సన్ మనకి దారి చూపిస్తూ, ఆయనకి ఎవరు దారి చూపించారంటే హెలెనా పెట్రోనా బ్లావెట్స్కి. ఆ సీక్రెట్ డాక్టర్, ఐసిస్ అన్వీల్డ్, ఆ 2 గ్రంథాల ద్వారా ఆమె దారి చూపిస్తే, ఆమె చూపించిన దారిలో ఈయన ప్రయాణం చేస్తూ మనకి దారి చూపించాడు ఆయన జాఫ్రీ హడ్సన్. ఏ గ్రంథమైనా చదువుకోండి, దేన్నైనా చదువుకోండి. మీకు ఎదురుగా కనపడుతున్న ఒక చీమను చదవండి, ఒక చిత్తు కాగితాన్ని చదవండి, ఒక చీపురు పుల్ల తునిగి అక్కడ పడింది, దాన్ని చదవండి. ఏది చదివినా దాంట్లో ఉన్న అంతరార్థం నిగూఢంగా దాగి ఉన్నది దైవమే. అట్లా మనకి ఆ విధమైనటువంటి అవగాహన కలిగిస్తూ ఆ గ్రంథం మనకు అందించాడు. అది మనం ఇప్పుడు అధ్యయనం చేసుకుంటున్నాం ఆయన అందించిన పద్ధతిలోనే. ఇప్పుడు ఏమైందంటే, స్వస్థత క్రియలకు సంబంధించి హీలింగ్, స్వస్థత, దానికి సంబంధించిన విషయం చూస్తున్నాం. అసలు హీలింగ్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి మారడం వల్ల. ఆరోగ్య స్థితి ఉన్నది. ఆరోగ్య స్థితి ఉన్నప్పుడు మన దేహం మనకు గుర్తులేదు. దేహంలో ఏ భాగం మనకు గుర్తుకు రాదు. మనము ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పెట్టుకుని ఆ పని చేస్తూ ఉండడమే మనకు తెలుస్తుంది కానీ, చేస్తున్నటువంటి చేతులు గాని, నడుస్తున్నటువంటి కాళ్ళు గాని, ఇంకా మిగతా అవయవాలు గాని, తల గాని, కళ్ళు గాని, ముఖము గాని, ఏది గుర్తుకు రాదు మనకి. అది ఆరోగ్య స్థితి. ఏదన్నా పని చేస్తున్నప్పుడు మనకి కాళ్ళు గుర్తొచ్చినాయి. మోకాళ్ళు నొప్పులు, నిలబడలేకపోతున్నాం, మెట్లెక్కలేకపోతున్నాం, కాళ్ళు గుర్తొచ్చినాయి, అనారోగ్య స్థితి. మెట్లెక్కాం అంతకుముందు, మెట్లెక్కడమే తెలిసింది గానీ, దేంతో ఎక్కామో, ఎలా ఎక్కామో మనకు తెలీదు. అది ఆరోగ్య స్థితి. ఇది అనారోగ్య స్థితి అన్నట్టుగా మనకి 2 స్థితులు కనిపిస్తున్నాయి. అంటే 2 వేరువేరుగా ఉన్నాయా అంటే, ఉంటే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. అదే ఇదిగా అవుతుంది, లేతే ఇదే అదిగా అవుతుంది. ఏదో ఒకటే మనకి ఉంటే మంచుగడ్డ, లేకపోతే నీరు. 2 ఉండటం అనేది జరగదు. అంటే సరే, మనం ఇటు మంచుగడ్డ, అటు నీరు, నీటి మీద మంచుగడ్డ తేలుతూ ఉంటుందనుకోండి. అది అయినా గాని ఏదో ఒకటే మనకి లభ్యమవుతూ ఉంటుందన్నట్టుగా. మంచుగడ్డగా ఉంటే నీరుండదు. నీరుగా ఉందంటే మంచుగడ్డ ఉండదు. ఆరోగ్యంగా ఉన్నామంటే అనారోగ్యం ఉండదు. అనారోగ్యంగా ఉందంటే ఆరోగ్యం ఉండదు. అటు ఒకదాని యొక్క 2 ముఖాలివి. ఇది ఒకటి మనకి. ఇప్పుడు అనారోగ్య స్థితి వల్ల మనం మరలా ఆరోగ్య స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో రకరకాల వైద్య విధానాలు, ఆ వైద్య విధానాల ద్వారా తగ్గించుకోవటం. వాటికి లొంగని వ్యాధులు కొన్నున్నాయి. దాంతో వీళ్ళని ఆశ్రయించటం. మహాత్ముల్ని, అవతార పురుషుల్ని, యోగుల్ని, ఋషుల్ని, వీళ్ళని ఆశ్రయించడం. దేవుళ్ళని, దైవాన్ని, దేవతల్ని, వీళ్ళని ఆశ్రయించడం. వీళ్ళ ద్వారా అది స్వస్థత చేకూరి మరలా ఆరోగ్య స్థితికి వస్తున్నాం.
మరి ఎట్లాగ జరుగుతోందిది? అనేది ఇక్కడ మనం పరిశీలిస్తున్నాం. ఈ గాయాలు ఎలాగ మానుతున్నాయి? ముందుగా మనకు ఒకటి చెప్పుకున్నాం నిన్నంతా. మొత్తం మనలోనే మొత్తం షాప్ అంతా ఎక్కడుంది? మనలోనే ఉంది. పెద్ద మాల్. ఇప్పుడు సూది దగ్గర నుంచి విమానం వరకు అమ్ముతారన్నట్టుగా చూడండి. షాపింగ్ మాల్స్. పెద్ద మాల్స్. ఒక ఊరంతుంటుందది. అట్లా అన్ని వస్తువులు దొరుకుతాయక్కడ. అట్లాగా సమస్తము మన దగ్గరే ఉంది. ఎవడో వచ్చి ఆ వస్తువు అడుగుతాడు. ఆ వస్తువు బయటకొస్తుంది. ఆ వస్తువు ఇచ్చి పంపిస్తాం. అట్లాగా ఇప్పుడు ఆ వచ్చేవాడెవడు? ఇంతకుముందు కర్మఫలానికి సంబంధించిన వాడు. వాడు ఎందుకొస్తున్నాడు ఇక్కడికి? ఆ వస్తువు ఇక్కడుంది అని తెలుసు వాడికి. ఈ వస్తువు ఇక్కడుంది అనే విషయం వాడికి తెలుసు గాబట్టి, వాడు ఆ వస్తువుని అడగటానికి వస్తున్నాడు. బట్ ఆ వస్తువు ఎక్కడుందనమాట? మన దగ్గరే ఉంది. ఈ అనారోగ్యం ఎక్కడుంది? ఆరోగ్యంలో కలిసిపోయుంది. వెలుగెక్కడుంది? చీకట్లో కలిసిపోయుంది. అల ఎక్కడుంది? సముద్రంలో కలిసిపోయుంది. అవసరమైనప్పుడు బయటకొస్తుందది. లేకపోతే సముద్రంలో కలిసిపోయి ఉంటుంది. అట్లా మొత్తం రెండుగా విభజింపబడేది ఏదైతే ఉందో, ఒకటిగా మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లా ఈ మొత్తానికి సంబంధించి మనలోనే ఉంది అనేది ఒకటి అర్థమైంది. కాబట్టి అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం ఈ పనులు చేసే విధానం ద్వారా, నా కోసము అన్నప్పుడు అవి కర్మఫలాలు మన దగ్గరికే వచ్చి మళ్ళీ మనల్ని ఆ ఫలం అనుభవించటానికి వీలుగా. అంటే శిరస్సు నుంచి పాదం వరకు ఏ భాగాలు, ఏ శరీర భాగము ఆ బాధను అనుభవించాలో, అంటే మనం అంతకుముందు చేసిన పని యొక్క ఫలితంగా ఏ శరీర భాగము బాధను అనుభవించాలో ఆ శరీర భాగము రోగగ్రస్తం అవ్వటం. ఇప్పుడు శరీరంలో రోగం వచ్చిందంటే అర్థం ఏంటి? మనం అంతకుముందు చేసిన పనుల యొక్క కర్మ ఫలితంగా ఇది వచ్చింది. మరి దీన్ని తగ్గించే విధానం ఏంటి? అనుభవిస్తూ కూర్చోవలసిందేనా? అట్లా లేకుండానే దైవము ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఆ ఏర్పాట్లలో ఒకటి ఈ హీలింగ్ అన్నది. అనేక వైద్య విధానాలు, దాంతో పాటు స్వస్థత ప్రక్రియ. స్వస్థత చేకూర్చుట. అంటే ఈ వైద్యం మొత్తం ఆరోగ్య స్థితిలోకి మరలా తీసుకురావడంలో అత్యున్నతమైంది. అంటే పనిలో పనిగా మనము దైవంకి సంబంధించిన విశ్వాసం కూడా మనలో పాదుకుంటుంది. వీటి వల్ల ఇది మందేసుకున్నాం కాబట్టి తగ్గింది. బట్ దీంట్లో ఇంకా వేరే ఎవరి వల్ల ఎవరి గొప్ప లేదు. మనం డబ్బులిచ్చాం. డాక్టరు మనల్ని పరీక్షించాడు. మందులు రాశాడు. మళ్ళీ మందులు బెట్టి డబ్బులు బెట్టి మందులు కొన్నాం. అంతే. మనం డబ్బులిస్తే వాళ్ళు మనకి తగ్గిచ్చారు. అంటే ఏముందక్కడ పెద్ద విషయం లేదన్నట్టుగా ఉంటుంది. ఆ డాక్టర్ పట్ల గాని, ఆ మందు పట్ల గాని, ఆ మందులు అమ్ముతున్న మెడికల్ షాప్ పట్ల గాని, ఇంకా ఎవ్వరు ఆ మందులు తయారు చేస్తున్న ఫ్యాక్టరీ పట్ల గాని, ఎక్కడ ఏది గూడా మనకి కృతజ్ఞత అన్న పాయింట్ రాదు. మనం డబ్బులిచ్చాం. వాళ్ళు మనకి చేసి పెట్టారు. అంటే ఈ డబ్బు అనే పదం వచ్చేటప్పుడు కల్లా అంటే మనం చెల్లించాం గదా! మనం చెల్లించాం గాబట్టి దానికి బదులుగా వాళ్ళు మనకి తగ్గించారు.
దట్స్ ఆల్. అక్కడికి అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. ఈ హీలింగ్ దగ్గరకు వచ్చినప్పటికల్లా ఇవి డబ్బులతో సంబంధం ఉండదు. మనము ఎవరి దగ్గరికైతే ఆ స్వస్థత కోసం వెళ్తామో వారి పట్ల మనం విశ్వాసము, నమ్మకం ఉంచాలి ముందు. ఎందుకంటే ఇంకా మనము అన్ని ఆశలు అడుగంటిపోయినాయి. ఇంకా ఎవరు తగ్గించేవాళ్ళు కనపడలేదు ఇక. ఏ వైద్య విధానము తగ్గించట్లేదు. కాబట్టి చివరి ఆశ ఇదొక్కటి మిగిలింది మనకి. అందుకని పూర్తిగా ఇక ఏకాగ్రం అవుతుంది మనకి. ఏకాగ్రమయ్యి ఈయన ఈయన మాత్రం మనకి తగ్గించగలడు అన్న నమ్మకం, విశ్వాసం ఉండేటప్పటికల్లా అప్పుడు ఆయన్ని దగ్గరికి వెళ్లి ఆయన్ని చూడంగానే, ఆయనతో మాట్లాడంగానే, లేతే అవన్నీ సాధ్యపడకపోతే ఆయన యొక్క ఆయన ధరించిన దుస్తుని పట్టుకోగానే, లేకపోతే ఆయన పాదరక్షలుంటాయి. ఆయన ధరించి వదిలినటువంటి పాదరక్షలు. వాటిని స్పృశించగానే మనము మన శిరస్సుని, మన నుదుటి భాగాన్ని ఆహ్, ఆ పాదరక్షల మీద ఆనించి ఎంతో ఆర్తితో, రోదనతో, "నువ్వే నాకు దిక్కు" అన్నట్టుగా వాటిని మనము స్పృశిస్తాము. మన నుదుటితో స్పృశిస్తాం. మన శిరస్సుతో స్పృశించామంటే అన్నిటికన్నా గొప్పది అని. అంటే మన శిరస్సు మనకి గొప్పది. దాంతోనే మనం స్పృశించామంటే ఇంకా గొప్పది గదా అది. ఆయన ఒకసారి ధరించి తన పాదాలు ఆ పాదరక్షలో పెట్టి, ఆ చెప్పుల్లో పెట్టి ధరించి వదిలినటువంటి పాదరక్షలవి. దానికి మనము ఇలాగా మన నుదుటిని తాకిచ్చగానే మనకున్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ వేదన తగ్గిపోవటం జరుగుతుంది. స్వస్థత చేకూరటం జరుగుతోంది. అట్లా ఇప్పుడు ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము ఉన్నటువంటి స్త్రీ ఆహ్, యేసు యొక్క జీసస్ ద క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క ధరించిన అంగీలోని కొస ముట్టుకుంటేనే తన చేతి వ్రేళ్ళతో ఆ కొసను అలాగా ముట్టుకుందంతే. వెంటనే ఈమెకి ఆ 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆ బాధ మరు నిమిషంలో, మరు క్షణంలో అది తొలగిపోయింది. ఏంటి వీటిల్లో ఉన్నటువంటి మర్మము అనేది మనం చూద్దాం. All of these wounds refer in part to the forceful breaking down and the dissolution of the illusion of self-separateness. ఈ బాధలన్నీ కూడా మనకి ఎందుకు వస్తున్నాయి? ఫోర్స్ఫుల్ బ్రేకింగ్ డౌన్ అండ్ ద dissolution of the illusion of self-separateness. అంటే మనం ఇప్పుడు అనేకత్వంలో ఉన్నాము. ఆయన నుంచి విడిపోయినట్టుగా ఉన్నాం మనం. ఒక అలలాగా ఉన్నాం. సముద్రం నుంచి విడిపోయిన అలలాగా అన్నట్టుగా ఉన్నాం. అల విడిపోలేదు. కానీ మనం అల విడిపోయినట్టుగా మనం భావిస్తాం. సముద్రం వేరు, అల వేరు అన్నట్టుగా మనకు వెంటనే తోస్తూ ఉంటుంది. సముద్రంతో కలిసే ఉంది అల. కలిసి లేకపోతే అల నిలబడటానికి అవకాశం లేదు. సముద్రంతో కలిసి ఉండడాన రకరకాల డాన్సులేస్తోందది ఆ అల. అయితే మనకి దూరం నుంచి చూసినప్పుడు అల వేరుగా ఉన్నట్టుగా మనకనిపిస్తుంది. అట్లా మనందరం కూడా మొత్తానికి సంబంధించి ఏదైతే ఉందో, దాని నుంచి విడిపడినట్టుగా మనకి అనిపిస్తోంది. సెపరేట్‌నెస్. ఆ భిన్నత్వం కనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ ఇల్యూషన్ అది ఇల్యూషన్.
మరి వాస్తవంగా అక్కడ సెపరేట్‌నెస్ లేదు. విడిపడటం అనేది లేదు. కలిసిపోయే ఉంది మనకి. సముద్రంలో అల కలిసిపోయినట్టుగానే, సముద్రంతో అల కలిసిపోయినట్టుగానే, సముద్రం అల వేరు వేరుగా లేదు. అట్లాగే మనము ఈ పరమాత్మ తత్వం, ఈ మొత్తానికి ఆధారమైనటువంటిది. వేరు వేరుగా లేం. కలిసిపోయే ఉన్నాం. ఒక అలలాగా బయటకొచ్చినట్టు అనిపిస్తుంది మనకంతే. ఆ సెపరేట్‌నెస్‌ని, ఆ భిన్నత్వాన్ని అది ఉండడం వల్ల మనకు వచ్చే ఆ భ్రమలో ఉండడం వల్ల, అంటే లేనిది ఉన్నట్టుగా ఉన్నదాన్ని భ్రమ అంటాము. భ్రాంతి, భ్రమ. ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్తుంటే అది వాస్తవంగా, యథార్థంగా చక్కగా చెప్పారంటాం. అక్కడ ఎండమావి కనిపించింది. మిట్ట మధ్యాహ్నం ఎండలో దూరంగా నీళ్లున్నట్టుగా మనకు కనిపించింది. మనం హైవే మీద ఎళ్తున్నాం. అంత దూరంలో నీళ్లుంటాయి. అరే! ఇక్కడ వర్షం పడిందా ఏంటి? మనకెక్కడా వర్షం లేదు మరి. ఇక్కడ వర్షం పడిందా అంటే వర్షపు నీళ్లు నిలబడ్డాయా రోడ్డు మీద అనిపిస్తుంది మనకి. మళ్ళీ అటెళ్ళేటప్పటికల్లా అక్కడ ఉండదు మళ్ళా. అక్కడేం రోడ్డు మామూలుగానే ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి దూరంగా కనిపిస్తుంటుంది. మనల్ని వెంటాడుతున్నట్టుగా అనమాట. నన్ను పట్టుకోగలవా నువ్వు? అని మ మనకన్నా ముందు అది పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. దాన్ని పట్టుకుందామని మనం చేజింగ్ చేస్తే దాన్ని పట్టుకోలేం మనం. అట్లాగా ఉంటుంది. అది భ్రమ, భ్రాంతి. వాస్తవంగా లేవక్కడ నీళ్ళు. ఉన్నట్టుగా మనకి అనిపిస్తోంది. అట్లాగా అటువంటి భ్రమ ఈ సెపరేట్‌నెస్ అన్నది. ఇక్కడ ఆ సెపరేట్‌నెస్ అనే భ్రమ వల్ల మనకేమవుతుందంటే ఆరోగ్యము, అనారోగ్యము అన్న 2 స్థితులు తెలుస్తూ ఉన్నాయి మనకి. ఉన్నది ఒకే స్థితి. ఉన్నది ఆరోగ్య స్థితి. ఎల్లప్పుడూ ఉండేది ఆరోగ్యం. ఎల్లప్పుడూ ఉండేది సముద్రం. అలా బయటకొచ్చినట్టుంటుంది. మళ్ళీ దాంట్లో కరిగిపోతుంది. అట్లాగే అనారోగ్యము దాంట్లో నుంచి బయటికి వెడలినట్టుంటుంది. ఇంకా అనారోగ్యం ఉన్నప్పుడు ఇక ఆరోగ్యం అసలు మనకి గుర్తే ఉండదిక. ఆరోగ్య స్థితి లేనే లేదిక. మొత్తం ఆ అనారోగ్యం మీదే మన దృష్టుంటుంది. ఏదో చిన్న నొప్పి. మిగతా ఇప్పుడు శిరస్సు నుంచి పాదం దాకా ఈ మొత్తంలో ఈ చేతి దగ్గర ఏదో చిన్న నొప్పుంది. ఆ వ్రేలు దగ్గర. ఒక్క వేలు. మొత్తం 10 వేళ్ళుంటే చేతికి 2 చేతులకి ఒక ఒక చేతికి సంబంధించి ఒక వేలు దగ్గర ఏదో చిన్న నొప్పిగా ఉంది. మిగతా అంతా బాగానే ఉంది. ఇంకా ఏమి ఇబ్బంది లేదు. మనం టెస్ట్‌లు చేయించినా అన్నీ నెగెటివ్, నెగెటివ్ అని వచ్చేస్తాయి. నార్మల్ అండి అని రిపోర్ట్‌లన్నీ నార్మల్ అని వచ్చేస్తాయి. కానీ మిగతా ఏమి ఆరోగ్య స్థితి గుర్తుకు రాదు మనకింక. నొప్పొక్కటే దాని మీదే మన దృష్టంతా. మొత్తం దేహమంతా బాధపడుతున్నట్టుగా మనకనిపిస్తుంటుంది. ఆ బాధతోనే మనం ఉన్నాము అన్నట్టుగా అనిపిస్తుంది. సరే ఏదో ఈ చిన్న బాధ ఉందిలే మిగతా అంతా బాగుంది గదా! అని అనుకోలేం మనం. అట్లా ఈ ఆరోగ్యమే అనారోగ్యంగా మారినట్టుగా అయిపోతుందన్నమాట. కాబట్టి ఈ సెల్ఫ్ సెపరేట్‌నెస్ నుంచి బయటపడటానికి అంటే వన్‌నెస్‌లోకి వెళ్ళటం కోసం అంటే ఉన్న యథార్థ స్థితి, వాస్తవ స్థితి ఏదైతే ఉందో దాని పట్ల మనము మేల్కొనటానికి, ఆ భ్రమ, భ్రాంతి మొత్తము కరిగిపోవటానికి. అంటే సెపరేట్‌గా మనము ఉన్నామన్న భావన వల్ల దాంతోనే ఉండిపోయాం. దాంట్లోనే ఉన్నాము అన్న భావన. ఇప్పటి వరకేంటి దానికి వేరుగా ఉన్నాము అన్నట్టుగా ఉంది. ఇదే చోట్లో తిరుగుతున్నాం మనం. ఎవరం తిరిగినా ఈ చోటే గదా మనకు ఆధారం. ఈ చోట్లో తిరగాల్సిందే గదా! నక్షత్రాలు తిరిగినా, సూర్యుడు గ్రహాలు తిరిగినా, సూర్య చంద్రులు తిరిగినా, ఈ భూమి ఇటు ఆ భూమి తిరిగినా, ఆ భూమితో పాటు మనం తిరిగినా, ఎవరికైనా గాని ఆధారం ఈ చోటు. ఈ చోట్లోనే మనం ఏది చేసినా ఈ చోట్లోనే.
కానీ దీనికన్నా వేరుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. సముద్రం నుంచి అల విడిపడినట్టుగా మనకి ఎలా అనిపించిందో అలాగే ఇది కూడా అనిపిస్తుంది. ఆ భ్రమ నుంచి ఆ భ్రమ కరిగిపోయి మరలా సముద్రంలోకి అల జారిపోయేటట్టుగా, కరి కరిగిపోయేటట్టుగా, కలిసిపోయి సముద్రమే ఉంది అల లేదిక అన్నట్టుగా. ఒకవేళ అల వచ్చినా గాని సముద్రంతో కలిసిన అలే వచ్చిందిక్కడ. సముద్రానికి, అలకి భేదం లేదు. నిశ్శబ్దానికి, శబ్దానికి భేదం లేదు. ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంది. హఠాత్తుగా శబ్దం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది శబ్దం? ఈ నిశ్శబ్దమే అవకాశం ఇస్తుంది. నిశ్శబ్దంలోనే శబ్దం కలిసిపోయి ఉంది. అందుకే దాని పేరు నిశ్శబ్దము. నిశ్శబ్దము, శబ్దము కలిసి ఉన్నటువంటి స్థితి. అవసరమైతే శబ్దముగా మారుతుందది. అక్కర్లేదంటే నిశ్శబ్దముగా ఉంటుంది. ఎలా ఉండాలంటే అట్లాగా. ఈ 2 స్థితులు మాత్రం ఇది మనకి తప్పనిసరిగా ఈ అనేకత్వంలోకొచ్చేటప్పటికల్లా ఏర్పడుతుంది. అయితే ఈ రెండిటి పట్ల మనము ఆ సెపరేట్‌నెస్ లేకుండా ఒకటే 2గా ఉన్నాయిక్కడ అన్న భావన మనకి కలగటం కోసం ఇగో ఈ బాధలన్నీ మనకు వస్తూ ఉన్నాయి. ఈ బాధలన్నీ ఒకవేళ మనము ఎటువంటి పనులు చేసినా గాని దానికి ప్రతిచర్య లేదనుకోండి, ఇంక పనులు చేసుకుంటూ ఎళ్ళిపోతాం మనం. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నాము? సెపరేట్‌నెస్‌తో, అనేకత్వ భావనతో, భిన్నత్వ భావనతో ఈ చోటికి మనకి సంబంధం లేదన్నట్టుగా, ఈ మొత్తానికి ఆధారమైన వాడెవరున్నారు? వాడికి మనకి సంబంధం లేనట్టుగా మనం పనులు చేసుకుంటూ ఎళ్ళిపోతాం. ఎందుకంటే దానికి తగినటువంటి దెబ్బలు మనకేం తగలటం లేదు. అది చేసే పని మంచిదా? చెడుదా? అనేది ఏమి లేకుండా మనకి ఆలోచన వస్తుంటే చేసుకుంటూ ఎళ్ళిపోతూ ఉంటాం. అందుకనే ఇక మనం మళ్ళీ ఆ ఏకత్వ భావనలోకి వెళ్ళటం అనే ప్రశ్నే ఉండదిక. ఎప్పుడూ అనేకత్వంలోనే. ఎప్పుడూ అనేకత్వంలోనే. మరి అట్లాగైతే ఇంకా సృష్టించిన ఇది యొక్క ఉపయోగమంతా వ్యర్థమైపోతుంది. అందుకని ఏం చేశాడంటే, సృష్టిలోకి రాంగానే అంటే అనేకత్వంలోకి రాంగానే, మళ్ళా ఏకత్వానికి తిరగటం కోసం, మనం చేసిన పనుల యొక్క ఫలితాలు మరల మన వైపు తిరిగేటట్టుగా, ప్రతిచర్యగా మనకి ఆ కర్మఫలానుభవం మనకి కలిగేటట్టుగా ఏర్పాటు జరిగింది. దానివల్ల ఏమైంది? ఇదిగో ఈ అనారోగ్యం రావటం మొదలైంది. ఈ అనారోగ్యం ఆరోగ్యంగా ఉంటే ఇంక మనం ఆలోచించం గదా! ఎట్లా పడితే అలాగా ప్రవర్తిస్తుంటాం. ఎలా పడితే అలా తినేస్తుంటాం. ఏం తిన్నా గాని మనకి ఆరోగ్యం అలాగే నిలబడిపోయిందండి. ఇంకా ఇంకెందుకు ఆలోచిస్తాం ఇక మనం? ఇది తింటే అనారోగ్యం అన్నది పోయిందిక మనకి. ఎట్లా పడితే అలా తింటున్నాం. ఎలా పడితే అలా తిరుగుతున్నాం. ఎలా పడితే అలా తాగుతున్నాం. ఏమి కావట్లేదు. దానివల్ల ఏమైంది? ఆ కర్మ ఫలాలు అనుభవించటం అనేది లేకుండా, ఈ అనేకత్వంలోనే ఇక్కడే కూరుకుపోయి ఉన్నాం. ఇంకా మన అసలైన స్థితి ఇంక మనం చూసుకోవడం అనేది లేకుండా పోయింది. కాబట్టి మనం అసలైన స్థితికి రావడానికి ఏర్పాటు జరిగిందిది. పంపడంలోనే, ఆ ప్రారంభంలోనే మరలా ఎంత దూరం వెళ్ళావు? అక్కడి నుంచి మళ్ళీ వెనక్కొచ్చేటట్టుగా. మళ్ళా వెనక్కి రావాలి అంటే ఈ బాధలు పెట్టటం అనేది. ఈ బాధలు కలగటం. అంటే మన యొక్క పనుల యొక్క ఫలాలు మన వైపే వస్తుంటే, అప్పుడు ఆ బాధలు కలిగి, ఏంటి ఇది అనేది ఆలోచన బయలుదేరి, ఇప్పుడిక ఏకత్వానికి ఆ సెపరేట్‌నెస్ నుంచి విడిపడి, ఏకత్వానికి రావడానికి వీలవుతుంది. ఏకత్వం రాంగానే ఇంకా ఆరోగ్యము, అనారోగ్యము 2 లేని పరిస్థితిగా ఒక ప్రశాంతమైన స్థితిలోకి వెళ్ళిపోతాం మనం.
ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. ఇది మనం మరలా గురువారం నాడు చెప్పుకుందాం. ఇది ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్. అంటే లోపలే ఉంది మనకి, లో భాగంలో, గర్భంలో, మధ్య భాగంలో ఏంటుంది? హీలింగ్ గ్రేస్. గ్రేస్ అంటే అనుగ్రహము, ప్రసాదము, కటాక్షము, కృపా, దయ. ఎక్కడుంది? ఇంటీరియర్ గా, మనలోనే, ప్రతి అణువులో కూడా నిక్షిప్తమై ఉంది అది, ఆ గ్రేస్ అన్నది. దేనికి? హీలింగ్, స్వస్థత చేకూర్చడానికి. అంటే అస్వస్థత నుంచి మరలా స్వస్థత చేకూర్చడం కోసం అనుక్షణం అది పనిచేస్తూనే ఉంటుంది. లోపలే ఉంది, ఎక్కడో దూరంగా లేదు మనకి. ఆ ఇంటీరియర్ హీలింగ్ గ్రేస్, దాని ద్వారా మనము మరలా మన యొక్క ఏకత్వ స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోకి వెళ్ళటానికి దీన్ని ఉపయోగించుకుని ఎట్లాగా వెళ్ళడం అనేది మనము వచ్చే గురువారం నాడు చూసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.